హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం చేస్తూ ఉంటే మీరు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్తాం కదా. యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కొన్ని సందర్భాలలో మనం ఊహించినట్లు కాకుండా వేరే విధంగా జరుగుతుంది కదా. నేను ఊహించినట్లు ఏమీ జరగలేదు. నథింగ్ హ్యాపెండ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. నథింగ్ హ్యాపెండ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఏ విషయంలోనైనా మనం చేయగలిగినదంతా చేసిన తర్వాత ఆ విషయం చెబుతాం కదా. నేను చేయగలిగినదంతా చేశాను. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఐ కుడ్. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఐ కుడ్. మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్తున్నప్పుడు దారిలో ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయం కోసం చూస్తాం కదా. మనం అక్కడికి ఇంకెలా చేరుకోగలం? హౌ ఎల్స్ కెన్ వి రీచ్ దేర్? హౌ ఎల్స్ కెన్ వి రీచ్ దేర్? మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఒక్కోసారి మనం ఊహించనంత ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది కదా. ఇంత రద్దీగా ఉంటుందని నేను ఊహించలేదు. I didn't anticipate such heavy traffic. I didn't anticipate such heavy traffic. మనం ఏదైనా ముఖ్యమైన పని ఉండి వెళుతున్నప్పుడు ఒక్కోసారి అనుకోని కారణాల వలన ఆలస్యం అవుతుంది కదా. అప్పుడు నేను కావాలని ఆలస్యం చేయలేదు అని సంజాయిషి ఇస్తాం కదా. I am not late on purpose. I am not late on purpose. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఎవరి దగ్గరైనా ఛార్జర్ ఉందేమో అడిగి తీసుకుంటాం కదా. ఎవరి దగ్గరైనా ఛార్జర్ ఉందా? డస్ ఎనీవన్ హ్యావ్ ఏ ఛార్జర్? డస్ ఎనీవన్ హ్యావ్ ఏ ఛార్జర్? ఎవరైనా మనల్ని పట్టించుకోకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను నన్ను పట్టించుకోవడం లేదు. హీ ఈజ్ ఇగ్నోరింగ్ మీ. హీ ఈజ్ ఇగ్నోరింగ్ మీ. మనం వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు ఒక్కోసారి పొరపాటుగా ఒక గ్రూప్కి పంపాల్సిన మెసేజ్ని వేరే గ్రూప్కి పంపిస్తూ ఉంటాం కదా. అనుకోకుండా తప్పు గ్రూప్కి మెసేజ్ పంపాను. ఐ యాక్సిడెంటలీ సెండ్ ద మెసేజ్ టు ద రాంగ్ గ్రూప్. ఐ యాక్సిడెంటలీ సెండ్ ద మెసేజ్ టు ద రాంగ్ గ్రూప్. కొందరికి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు కదా. అతనికి కనీసం ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. He doesn't even know how to behave. He doesn't even know how to behave. ఏదైనా మనకిష్టమైన ప్రదేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడు వెళదామా అని రోజులు లెక్క పెడుతూ ఉంటాం కదా. నేను అక్కడికి వెళ్ళడానికి రోజులు లెక్క పెడుతున్నాను. I am counting the days of going there. I am counting the days of going there. మనకు అంతగా తెలియని వ్యక్తుల గురించి ఎవరైనా అడిగితే మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. నాకు తెలిసినంత వరకు ఆమెకు పెళ్ళయింది. యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ ఈజ్ మ్యారీడ్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ ఈజ్ మ్యారీడ్. ఎవరైనా వీడియో చిత్రీకరిస్తూ ఉంటే ఆ విషయం చెప్తాం కదా. వీడియో చిత్రీకరిస్తున్నారు. ద వీడియో ఈజ్ బీయింగ్ షాట్. ద వీడియో ఈజ్ బీయింగ్ షాట్. సిటీలో ట్రాఫిక్ సమస్య వలన ఎక్కువగా ఆఫీసుకి మెట్రోలోనే వెళుతూ ఉంటాం కదా. నేను తరచూ ఆఫీసుకు మెట్రోలో వెళుతుంటాను. ఐ ఆఫెన్ గో టు ద ఆఫీస్ బై మెట్రో. ఐ ఆఫెన్ గో టు ద ఆఫీస్ బై మెట్రో. ఎవరైనా తాత్కాలికంగా ఏ పని చేసినా చివరికి వాళ్ళకి ఇష్టమైన పనే చేస్తారు కదా. చివరికి ఆమె తన సొంత వ్యాపారం ప్రారంభించింది. ఈవెంచువల్లీ షీ స్టార్టెడ్ హర్ ఓన్ బిజినెస్. ఈవెంచువల్లీ షీ స్టార్టెడ్ హర్ ఓన్ బిజినెస్.
అలాగే మేము స్నేహితులం కాదు అని ఇలా చెప్పాలి. వీఆర్ నాట్ ఫ్రెండ్స్. వీఆర్ నాట్ ఫ్రెండ్స్. ఎవరైనా అందరికీ ఉపయోగపడే మంచి పని చేసినప్పుడు ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నువ్వు నిన్న చాలా గొప్ప పని చేశావు. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఎస్టర్డే. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఎస్టర్డే. ఎవరైనా సమయం దగ్గర పడుతున్నప్పటికీ అప్పచెప్పిన పని పూర్తి చేయకపోతే ఇప్పటికీ ఇంకా సమయం ఉంది, అది పూర్తి చెయ్యి అని చెబుతాం కదా. దేర్ ఈజ్ స్టిల్ టైమ్, కంప్లీట్ ఇట్. దేర్ ఈజ్ స్టిల్ టైమ్, కంప్లీట్ ఇట్. పిల్లలకి ఎప్పుడు మర్యాదగా ప్రవర్తించమని చెబుతూ ఉంటాం కదా. ఎప్పుడైనా మర్యాదగా మాట్లాడు. డూ ఎవర్ టాక్ పొలైట్లీ. డూ ఎవర్ టాక్ పొలైట్లీ. మనం బరువు పెరిగినట్లుగా అనిపిస్తే ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం కదా. నేను బరువు పెరిగానా? హ్యావ్ ఐ పుట్ ఆన్ వెయిట్? హ్యావ్ ఐ పుట్ ఆన్ వెయిట్? కొందరు ఎదుటి వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఉంటారు కదా. అతని అమాయకత్వాన్ని ఉపయోగించుకోవద్దు. డోంట్ ఎక్స్ప్లాయిట్ హిజ్ ఇన్నోసెన్స్. డోంట్ ఎక్స్ప్లాయిట్ హిజ్ ఇన్నోసెన్స్. ఎవరైనా వస్తున్నట్లు మనకి ముందుగానే తెలిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ విషయం చెప్తాం కదా. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఐ న్యూ యూ వుడ్ కమ్. ఐ న్యూ యూ వుడ్ కమ్. కొందరు రావడం ఇష్టం లేదని చెప్పడానికి మొహమాట పడుతూ ఉంటారు కదా. అప్పుడు నువ్వు రావద్దనుకున్నా పర్వాలేదు అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్. మనం ఏదైనా అందరికీ సంబంధించిన పని చేస్తున్నప్పుడు అది వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు కదా. జనాలకు నచ్చుతుందో లేదో తెలియడం లేదు. ఐ డోంట్ నో వెదర్ పీపుల్ విల్ లైక్ ఇట్ ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ పీపుల్ విల్ లైక్ ఇట్ ఆర్ నాట్. ఎవరికైనా ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? హౌ మెనీ చిల్డ్రన్ డస్ హీ హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డస్ హీ హ్యావ్? కొన్ని డ్రెస్సులంటే మనకి అస్సలు ఇష్టం ఉండదు కదా. నాకు ఈ డ్రెస్ అస్సలు నచ్చదు. ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్ ఎట్ ఆల్. ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్ ఎట్ ఆల్. మనం చాలాసార్లు చదివిన పుస్తకాన్ని ఎవరైనా మళ్ళీ ఇస్తే నేను ఆ పుస్తకాన్ని చాలాసార్లు చదివాను అని చెప్తాం కదా. ఐ హ్యావ్ రెడ్ దట్ బుక్ మెనీ టైమ్స్. ఐ హ్యావ్ రెడ్ దట్ బుక్ మెనీ టైమ్స్. ఎవరికైనా ఏ ఆభరణాలు ఇష్టమో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు బంగారు లేదా వెండి ఆభరణాలలో దేనిని ఇష్టపడతావు? వాట్ డూ యూ ప్రిఫర్, గోల్డ్ ఆర్ సిల్వర్ జ్యువెలరీ? వాట్ డూ యూ ప్రిఫర్, గోల్డ్ ఆర్ సిల్వర్ జ్యువెలరీ? కొందరు అనవసరమైన ప్రశ్నలు అడిగి విసిగిస్తూ ఉంటారు కదా. అప్పుడు ఇది అనవసరమైన ప్రశ్న అంటాం కదా. దిస్ ఈజ్ యాన్ అన్నెసరీ క్వశ్చన్. దిస్ ఈజ్ యాన్ అన్నెసరీ క్వశ్చన్. మనం మన ఫోన్ని పై అంతస్తులో మర్చిపోతే ఎవరికైనా తీసుకురామని చెబుతాం కదా. నువ్వు పైకి వెళ్ళి నా ఫోన్ తీసుకురాగలవా? కెన్ యూ గో అప్ స్టేర్స్ అండ్ గెట్ మై ఫోన్? కెన్ యూ గో అప్ స్టేర్స్ అండ్ గెట్ మై ఫోన్? ఎక్కువ రోజులు సెలవులు ఉన్నప్పుడు ఫ్యామిలీ ట్రిప్లకు వెళుతూ ఉంటాం కదా. మేము అప్పుడప్పుడు ఫ్యామిలీ ట్రిప్లకు వెళుతుంటాము. వీ అకేషనల్లీ గో ఆన్ ఫ్యామిలీ ట్రిప్స్. వీ అకేషనల్లీ గో ఆన్ ఫ్యామిలీ ట్రిప్స్. కొందరు అన్ని పనులు చాలా బాగా చేస్తారు కదా. నువ్వు అన్నీ చేయగలవని నాకు తెలుసు. ఐ నో యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్. ఐ నో యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్. పిల్లలు అప్పుడప్పుడు ఆపకుండా ఏడుస్తూనే ఉంటారు కదా. అప్పుడు ఇప్పుడు నువ్వు ఏడుస్తూనే ఉంటావా ఏంటి అని అడుగుతాం కదా. నౌ విల్ యూ కీప్ క్రయింగ్? నౌ విల్ యూ కీప్ క్రయింగ్? ఎవరి మీదనైనా మనకి పూర్తి నమ్మకం ఉంటే వాళ్ళు చెప్పిన మాట వింటాం కదా. ఒకవేళ నువ్వు చెప్తే గనక
నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఇఫ్ యూ సే సో ఐ విల్ గో ఫ్రమ్ హియర్. ఇఫ్ యూ సే సో ఐ విల్ గో ఫ్రమ్ హియర్. కొందరు ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటూ ఉంటారు కదా. మీరు చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. యు గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్. యు గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్. అలాగే మేము తరచుగా ఆదివారాలు బిర్యానీ తింటాము. వీ ఆఫెన్ హ్యావ్ బిర్యానీ ఆన్ సండేస్. వీ ఆఫెన్ హ్యావ్ బిర్యానీ ఆన్ సండేస్. అప్పుడప్పుడు అనుకోకుండా ఏదైనా ఒలకబోస్తూ ఉంటాం కదా. అనుకోకుండా అతని చొక్కా మీద టీ ఒలకబోసాను. ఐ యాక్సిడెంటల్లీ స్పిల్డ్ ద టీ ఆన్ హిస్ షర్ట్. ఐ యాక్సిడెంటల్లీ స్పిల్డ్ ద టీ ఆన్ హిస్ షర్ట్. పిల్లలు ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు వాళ్ళను చూసి గర్వపడుతూ ఉంటాం కదా. నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏ పనైనా మొదట్లో కష్టంగా అనిపిస్తుంది కదా. మొదట్లో నీకు కష్టం అనిపించవచ్చు. ఇనిషియల్లీ యూ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఇనిషియల్లీ యూ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఎవరైనా పార్టీకి ఆహ్వానిస్తే ఆ విషయం చెబుతాం కదా. నన్ను పార్టీకి ఆహ్వానించారు. ఐ వాజ్ ఇన్వైటెడ్ టు ఏ పార్టీ. I was invited to a party. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.